నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. సో ఇంకో 4 రోజుల్లో ఈ పోలింగ్ ఉండబోతుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే పలు సర్వేలు వాటికి సంబంధించి రిజల్ట్ అయితే చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి సో ఏ పార్టీ గెలవబోతుంది, ఏ పార్టీకి ఒక ఎడ్జ్ ఉండబోతుంది, మైనస్ ప్లస్ అన్నీ చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్టు అజయ్ మారుతిరావు గారు అయితే ఉన్నారు. సో వారిని కూడా అడుగుదాం, వారి అనలిసిస్ ఎలా ఉండబోతుంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు అనే దాని గురించి. సార్ నమస్తే. సో మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. 2-3 పార్టీలకి చాలా ప్రతిష్టాత్మకంగా విన్నింగ్ టైప్లో వెళ్తూ ఉన్నారు. సో మీ అనలైసిస్ ప్రకారం ఎట్లా ఉండబోతుంది మరి జూబ్లీ హిల్స్ ఎన్నిక? ఎందుకంటే ఇప్పటికే పలు సర్వేలు ఒక్కొక్క రకంగా చెప్తా ఉంది. సో మరి మీ అనలైసిస్ ఎట్లా ఉండబోతుంది మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక? మీరు కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు ఓటర్లలో చాలా కన్ఫ్యూజన్, దేనివల్ల కన్ఫ్యూజన్ అయింది అంటే అధికార పార్టీ పథకాలు బాగానే అమలు చేసిందా, అభివృద్ధి చేసిందా అనే దానికంటే సో ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ యొక్క ఫెయిల్యూర్స్ ఎండగట్టడం లోపల సక్సెస్ అయింది అనే దానికంటే జనాల్లో రోజుకొచ్చేటువంటి సర్వేల వల్ల కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతున్నారు. మీరు ముందుగా చెప్పినట్టుగా అయితే నా దృష్టి లోపల అంటే నేను చాలా ఎలక్షన్స్లో కీలకంగా గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలతో ఎంపీస్తో చాలా క్లోజ్ అసోసియేషన్గా వర్క్ చేసిన ఆ ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను. ఈ ఎలక్షన్ అటువంటిది ఇట్స్ కీన్ కాంటెస్ట్ అని ఎప్పుడు అంటారంటే చాలామందికి అంటే జనరల్ ప్రజల ఉద్దేశించి చెప్తా ఉన్నాను. కీన్ కాంటెస్ట్ అంటే ఏంటి అంటే ఎనీథింగ్ బిలో 5%, ఏ పార్టీకి 5% ఎడ్జ్ ఉన్నా కూడా అది కీన్ కాంటెస్ట్ అనమాట. ఎందుకంటే ఈ 5 నుంచి 6 రోజుల వ్యవధి లోపల 5%, 6% అనేది పెద్ద మార్జిన్ కాదు. అంటే నా ప్రిడిక్షన్ ఏంటి అంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లోపల 5 to 6% మెజారిటీ ఆ డిఫరెన్స్ తోటే ఈ ఎలక్షన్ కీలకంగా మారున్నాం. సో అంటే అధికార పార్టీ కావచ్చు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు. సో ఇప్పుడు అధికార పార్టీ ఏ ఉప ఎన్నికైనా మ్యాక్సిమం అధికార పార్టీకే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో మీ అనలైసిస్ ప్రకారం అధికార పార్టీకి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి, ఏమేమి ప్లస్ ఏమేమి మైనస్ ఉన్నాయంటే ఏం చెప్తారు? ఎస్, ఏ ఉప ఎన్నికైనా కూడా అండి అధికార పార్టీకే ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అధికార యంత్రాంగం ఉంటుంది, ముఖ్యంగా పోలీసులు ఉంటారు, పోల్ మేనేజ్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. జనాలు కూడా ఏముందంటే బై ఎలక్షన్ అనేసరికి అసలు అంటే ఎవరు డెవలప్మెంట్ చేస్తారు అనేటువంటి ఆస్పెక్ట్లోనే ఎక్కువగా బై ఎలక్షన్ జరుగుతుంది. ఇప్పుడు బై ఎలక్షన్లో 2 డిఫరెన్స్ ఉంటుంది. మీరు మొన్న లాస్ట్ 2022లో జరిగిన ఉప ఎన్నిక మునుగోడు ఉప ఎన్నిక, ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎలక్షన్ కంటే ముందు 1 year ముందు వచ్చిన ఉప ఎన్నిక కాబట్టి జనాలు వాళ్ళకున్నటువంటి ఒక మూడుని, వాళ్ళకున్నటువంటి ఫ్రస్ట్రేషన్ అనుకోండి అధికార పార్టీ మీద, అదంతా కూడా ఓట్ల రూపంలో చూపిస్తారని అనుకున్నారు. కొన్ని తప్పిదాల వల్ల నిజంగా వాస్తవంగా అక్కడ కొంతవరకు ఫెయిల్ అయింది బీజేపీ. అక్కడ ఈ బై ఎలక్షన్ వచ్చేసరికి ఇంకా 3 ఏళ్ళు ఇంకా అధికార పార్టీకి టైం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అధికార పార్టీ వైపే ఉండాలి. బట్ అన్ఫార్చునేట్లీ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అంటే 100 రోజుల లోపల 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి ఒక లైన్ తీసుకుంది అధికార పార్టీ. టీఆర్ఎస్ పార్టీ కూడా చాలా వ్యూహాత్మకంగా 100 రోజుల వరకు ఆగి 101 రోజు నుంచి ఇంగ్లీష్లో ఒక హనీమూన్ పీరియడ్ అంటారనమాట. అంటే 100 రోజులు పెళ్ళైన కొత్త జంటకి డిస్టర్బ్ చేయొద్దని ఉంటుంది కదా. సరే అప్పుడే అధికారంలోకి వచ్చిన పార్టీ కాబట్టి 100 రోజుల దాకా డిస్టర్బ్ చేయకుండా 101 రోజు నుంచి అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. మాలాంటి వాళ్ళు కూడా ఏమనిపించిందంటే అరే ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కమెంట్, 100 రోజులు అయింది కదా అని. ఆ స్ట్రాటజీ తీసుకోవడం వల్ల జనాల్లో కూడా ఫెయిల్యూర్ అనే దానికి 6 గ్యారెంటీలో వాస్తవంగా చెప్పాలంటే రెండు గ్యారెంటీలు అమలు చేస్తున్నారు సాచ్యురేషన్ లెవెల్లో. నెరేటివ్ ఎట్లా బిల్డప్ అయిపోయిందంటే గ్యారెంటీలు అమలు చేయట్లేదు, 6 గ్యారెంటీలు ఫెయిల్ అయినాయి చెప్పి ఆ క్రమం లోపల ఖచ్చితంగా అధికార పార్టీ కంటే ప్రతిపక్ష పార్టీ సక్సెస్ అయింది. మీకు గ్రౌండ్లో చూస్తే గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి వీళ్ళిద్దరిలో ఎవరి పరిపాలన బాగుంది అని అంటే more than 70% మీకు కేసీఆర్ గవర్నమెంట్ బాగుందని ఆన్సర్ చేస్తున్నారు. సో ఇది యాక్చువల్ గ్రౌండ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. మీరు ఒక క్వశ్చన్ అడగొచ్చు అంటే మరి 60-70% అంటే 1 వేనే కదా అని. మరి అట్లా లేదు పరిస్థితి. ఎందుకు లేదు? నవీన్ యాదవ్ అనేటువంటి క్యాండిడేట్కు ఉన్నటువంటి ఒక ఇమేజ్ వల్ల దాదాపుగా చాలా డివిజన్స్ లోపల ఈ పార్టీ మీద ఉన్నటువంటి నెగటివ్ ఇమేజ్ని ఆయన పాజిటివ్ ఇమేజ్ తోటి అక్కడక్కడగా బ్యాలెన్స్ చేస్తూ వెళ్తున్నాడు కాబట్టి ఆ పరిస్థితి 1 వే లాగా లేదండి. అంటే ఇప్పుడు రాష్ట్రంలో బీసీ వాదం అనేది ఒకటి నడుస్తూ ఉంది. సో మరి బీసీ వాదము నిజంగా అంటే ఈ ఉప ఎన్నికలో అప్లై అవ్వచ్చా మరి? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న క్యాండిడేట్ బీసీ క్యాండిడేట్. సో మరి ఎంతవరకు ఛాన్సెస్ ఉండొచ్చు బీసీ వాదం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అవ్వచ్చా? రైట్, సి వెరీ గుడ్ క్వశ్చన్. బీసీ వాదము మొన్నటి వరకు చూసాం మనం గత 4 రోజుల నుంచి. స్థానిక సంస్థల ఎన్నికల లోపల ఏదైతే బీసీ వాదం గురించి హైకోర్టులో స్టే ఇచ్చేంత వరకు జరిగినటువంటి హైడ్రామా, ఇక్కడ హైడ్రా, ఇది బీసీ హైడ్రామా.
వాస్తవానికి బై ఎలక్షన్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. ఎందుకు కావాలి అంటే ఒక్క నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ బీసీ అభ్యర్థి, మిగతా క్యాండిడేట్లు అంతా కూడా ఓసీ అభ్యర్థి. ఇక్కడ స్ట్రాటజికల్ బ్లండర్ మిస్టేక్ ఏంది అంటే కాంగ్రెస్ పార్టీది బీసీ అభ్యర్థి అని చెప్పి గట్టిగా జనాలకు తీసుకుపోవడంలో ఫెయిల్ అయిపోయింది. మీరు చూస్తే ప్రతిపక్ష పార్టీని విమర్శిస్తున్నారు, ఓకే, వెల్ అండ్ గుడ్. బీసీ అభ్యర్థి ఒక యాదవ్, ఒక బలమైనటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, మంచి పట్టున్నటువంటి వ్యక్తి, కాన్స్టెన్సీలో ఒక 3-4 డివిజన్లో వాళ్ళకి వాళ్ళ నాన్నగారికి మంచి పేరుంది. కొంతమందికి వాళ్ళు సోషల్ సర్వీస్ దాకా కూడా చేశారు, చాలా మంది కనెక్ట్ అయ్యారనేటువంటి అది కూడా ఒక మంచి పేరుంది. ఎక్కడ ఫెయిల్ అయ్యారంటే బీసీ అనేటువంటి అభ్యర్థి చెప్పుకోవట్లేదు, పార్టీ కూడా పోర్ట్రే చేయట్లేదు. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. అంటే మీరు మనకి ఏదైతే అక్టోబర్ 8 రోజు నాడు హైకోర్టులో స్టే వచ్చేంత వరకు బీసీ వాదం జరిగినటువంటి ఈ పోటీలో ఆల్ ఆఫ్ సడన్ గా కనుమరుగైపోయింది అన్నట్టు పరిస్థితి ఉన్నది ఇక్కడ బై ఎలక్షన్ లోపల. రాష్ట్రాన్ని బంద్ చేసిండు. టోటల్ ఒక 3 నుంచి 4 వారాల పరిస్థితి ఎట్లా ఉందంటే ఎక్కడ ఏ పార్టీ అయినా బీసీ వాదం అనేటువంటి పరిస్థితి. మరి బై ఎలక్షన్లో అసలు అన్ఫార్చునేట్లీ ఎందుకు సరే బీఆర్ఎస్ తీసుకోవాలంటే దాంట్లో అర్థం ఉన్నది, వాళ్ళ క్యాండిడేట్ బీసీ కాదు కాబట్టి. బీజేపీ రెడ్డి క్యాండిడేట్ లంకల్ దీపక్ రెడ్డి గారు, మరి బీసీ బలమైన సామాజిక వర్గం చెందినటువంటి యాదవ్ అభ్యర్థి అయి ఉండి ఎందుకు బీసీ అభ్యర్థి అని చెప్పుకోలేకపోతున్నారు అర్థం కాని ప్రశ్న. ఇట్స్ $1 మిలియన్ క్వశ్చన్. సో అంటే ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్లో చాలా వరకు అంటే పేరుకే జూబ్లీహిల్స్ కానీ స్లమ్ కావచ్చు, అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు, కూలికి వెళ్ళే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అండ్ మేజర్గా మైనార్టీస్ ఓట్స్ అయితే చాలా దాదాపు 1,00,000 పైన ఓట్స్ ఉన్నాయి. సో మరి ఇదంతా ఇటు సైడ్ పడే ఛాన్స్ ఉంది. అంటే గత ప్రభుత్వంలో పథకాలు కావచ్చు, అభివృద్ధి అని బీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పుకుంది. ఇప్పుడున్న కాంగ్రెస్ రేషన్ కార్డ్స్, సన్న బియ్యం వాళ్ళ చెప్పుకుంటారు. సో ఇవి ఎటు సైడ్ మొగ్గు చూపే ఛాన్స్ ఉంది సార్ ఈ ఓట్స్? మోస్ట్లీ జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో 60% మోస్టెస్ లోయర్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. అంటే మీరు ఇందాక చెప్పారు రేషన్ కార్డ్స్ అని. అర్బన్ సెగ్మెంట్కి రూరల్ సెగ్మెంట్ చాలా తేడా ఉంటుంది. రూరల్ సెగ్మెంట్లో రేషన్ కార్డ్స్ డెఫినెట్లీ మేజర్గా ప్లే చేస్తుంది. 200 యూనిట్స్ లోపు ఫ్రీ కరెంట్ డెఫినెట్గా ప్లే చేస్తుంది. నీకు హైదరాబాద్ లోపల కొన్ని బస్తీల్లో కొంత మిడిల్ క్లాస్ సెక్షన్ ఉంటుంది. 200 యూనిట్స్ కంటే ఎక్కువ కరెంట్ వచ్చినప్పుడు, బిల్లు వచ్చినప్పుడు కట్టాల్సిన పరిస్థితే కదా, అక్కడ బెనిఫిట్ కాదు కదా. సో ఇక్కడ ఇంకో వ్యక్తి లోయర్ మిడిల్ క్లాస్ ఉన్నారు. లోయర్ మిడిల్ క్లాస్ లోపల వాళ్ళకి ఎలక్ట్రిసిటీ రూపంలో వస్తున్నా కూడా ఈ హైడ్రా రూపం లోపల రియల్ ఎస్టేట్ డౌన్ అవ్వడం వల్ల సమ్వేర్ ది అదర్ అంటే రియల్ ఎస్టేట్ యొక్క ఎఫెక్ట్ అన్ని రంగాల మీద ఎట్లా ఉంటుందంటే పర్చేసింగ్ పవర్ అనేటువంటి రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అయి ఉందండి. మీరు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ జరిగితే రైట్ ఫ్రమ్ ద వర్కర్ నుంచి మొదలు పెడితే, సిమెంట్ వ్యాపారం నుంచి మొదలు పెడితే, కూలీలు అట్లా చెప్పుకుంటూ పోతే దాదాపుగా 25 నుంచి 30 సెక్టార్స్ వ్యక్తులు పనిచేస్తారు. లోయర్ మిడిల్ క్లాస్ అంటే మోస్ట్లీ ఒక ఆటో తోలేవాడు, ఒక ట్రాలీ నడిపేవాడు, ఒక కూలికి వెళ్ళేవాడే కదా. వాడి జీవనోపాధికి దెబ్బ పడినప్పుడు వాడు వచ్చేటువంటి 200 యూనిట్ల లోపల వచ్చేటువంటి ఫ్రీ కరెంటు గురించో, ఆ రేషన్ కార్డు వల్ల వచ్చేటువంటి వానికి వచ్చే ఒక 10-20 కిలోల బియ్యం గురించో పెద్దగా ఆలోచన చేయడు కదా. సో ఇది పెద్దగా ఇంపాక్ట్ చూపట్లేదు. ఇక్కడ ఇంపాక్ట్ ఏం చూపిస్తుంది అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అరే ఒక జీవనోపాధి లేకుండా పోయింది, మొత్తం అంతా కూడా రియల్ ఎస్టేట్ పడిపోయింది అనేటువంటిది ఎక్కువ వరకు చర్చ ఉన్నది జనాలు. ఇంకోటి ఇప్పుడు హైడ్రా కూడా రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చినప్పటి నుండి చాలా ప్రభావం చూపించింది. చాలా మంది ప్రజలు బయటకు వచ్చి చాలా రకాలుగా దాన్ని విమర్శించారు. సో ఇప్పుడు హైడ్రా ఎఫెక్ట్ ఏమైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా ఉండబోతుంది దాని ఎఫెక్ట్? టు బి హానెస్ట్లీ చెప్పాలంటే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో అంత పెద్దగా లేదు కానీ ప్రభావితం చేసే అంశంలో డెఫినెట్లీ ఒక అంశంగా ఉంది. అంటే మీరు ఇఫ్ యూ సే 100 మందిలో ఒక 10-20 మంది హైడ్రా గురించి మాట్లాడుతున్నారు. అంటే పెద్ద అదర్ దాన్ రహమత్ నగర్ డివిజన్లో తప్ప. ఎస్, అవును. అంటే అక్కడ ఉన్నటువంటి బస్తీలో కొంత జరిగినది తప్ప పెద్దగా మేజర్ ఇంపాక్ట్ లేదు. కానీ ఓవరాల్గా ఇంపాక్ట్ చూపెట్టే అంశంగా ఉంది అంటే డెఫినెట్గా ఉంది. తర్వాత మీరు ఇందాక ముస్లిం గురించి అడిగారు. ముస్లింలు 1,00,000 నుంచి 1,10,000 మంది ఓటర్లు ఉన్నారు. కానీ లాస్ట్ టైం ఓటింగ్ జరిగింది 30% జరిగింది. ఇప్పుడు ఎంఐఎం అభ్యర్థి పెట్టినప్పుడు కూడా డిపాజిట్లు రానేటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు నేను అదే అడుగుతాను సార్, ఇప్పుడు ఎంఐఎం ఇప్పుడు ఈసారి పోటీ చేయట్లేదు, ప్రతి ఎలక్షన్లో పోటీ చేస్తుంది. ఈసారి ఎంఐఎం ఒకటి పోటీ చేయట్లేదు, అదేవిధంగా అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. సో మరి ఈ 2 ఫ్యాక్టర్స్ కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు ప్లస్ అవ్వచ్చు? ఇప్పుడు మీరు మొన్న ఒక రోడ్ షోలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మీరు నవీన్ యాదవ్కి ఓటేయండి, స్థానిక వ్యక్తి, యువకుడు, మీకు పని చేస్తాడు, అన్ని విధాలా ఆదుకుంటాడని. అదే ప్రసంగం లోపల అజరుద్దీన్ గారు జూబ్లీకి సంబంధించినటువంటి వ్యక్తి, మంత్రి పదవి ఇచ్చాము, మీకు అభివృద్ధి చేస్తారని చెప్పాడు. అంటే ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్లోనే 2 భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. అంటే నీకు నవీన్ యాదవ్ గారు అభివృద్ధి చేస్తారని చెప్పేసి ఓటేయాలా, అజరుద్దీన్ గారు అభివృద్ధి చేస్తారని చెప్పి ఓటేయనటువంటిది. తర్వాత అజరుద్దీన్ ఏంటంటే ఇండియన్ క్రికెట్ కెప్టెన్గా ఉన్నారు,
బట్ ఏంది అంటే ఎక్కువగా ముస్లిం లోపల కానీ మాస్టర్స్లో కానీ ఎక్కువ కనెక్టివిటీ లేదు. మొన్న ఓడిపోయిన తర్వాత కూడా ప్రజల్లో కూడా ఎక్కువ వెళ్ళిన సందర్భం లేదు. ఒక నవీన్ యాదవ్ లాంటి వ్యక్తి అట్లాంటి స్టాచ్యూర్ ప్రజల లోపల అజారుద్దీన్ గారికి ఉన్నట్టయితే డెఫినెట్లీ అడ్వాంటేజ్ ఏది. కానీ అంటే నా అనాలిసిస్లో తేలింది ఏంటి అంటే అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చినా కూడా పెద్దగా ప్రభావం లేదండి. సో ముస్లిం ఓటర్ల లోపల ఖచ్చితంగా కూడా రెండు పార్టీల వైపు డివిజన్ అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే ఇప్పుడు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. సో మరి ఇక్కడ స్థానికంగా ఉన్న గోపీనాథ్ గారు 3 సార్లు ఎమ్మెల్యే గెలవడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళ వైఫ్ పోటీ చేస్తామని, సో ఆ సింపతి కావచ్చు, గోపీనాథ్ గారు చేసిన పనులు కావచ్చు, ఇవన్నీ బీఆర్ఎస్కి ఎంతవరకు ప్లస్ అవ్వచ్చు? వెరీ గుడ్ క్వశ్చన్. అయితే ఎప్పుడైనా కూడా జనండి మనది ఒక సెంటిమెంట్ డ్రివెన్ సొసైటీ. ముఖ్యంగా తెలంగాణలో ఎట్లుంటుంది అంటే అరే వాడు మోసం చేశాడు కదా, ఫోన్లే ఏదోలే ఏంది మళ్ళీ వచ్చి బతిమలాడాడు, రైట్. సో అంటే ఒక దయాగుణం జాలగుణం కలిగినటువంటి సొసైటీ తెలంగాణ ప్రత్యేకంగా. ఈ మహిళా సెంటిమెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. డెఫినెట్లీ భర్త కోల్పోయాడు అనేటువంటి సెంటిమెంటు పూర్తిగా లేకున్నా ఖచ్చితంగా 50% ఉంది. అందులో బీఆర్ఎస్ చాలా స్ట్రాటజికల్గా వాళ్ళిద్దరి డాటర్స్ని కూడా ఇంటింటికి తిప్పుతున్నారు. సో డెఫినెట్లీగా మీకు ఒక మహిళ లోపల ఒక సెంటిమెంట్ అయితే ఉంటుంది కదా. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. ముస్లింలలో హిందూ మహిళల కంటే ఎక్కువ ముస్లిం మహిళలు ఎక్కువ సానుభూతి ఉన్నది బీఆర్ఎస్ క్యాండిడేట్ మీద. సో డెఫినెట్లీ ఒక మహిళ, ఒక ఆడపరచడం, ఒక ఇంట్లోకి పరిమితమైనటువంటి ఒక మహిళ మరి ఆమె వచ్చేసేసి అంటే బయటకు వచ్చేసేసి ఇంటింటికి తిరుగుతుందంటే ఎంటైర్ ఫ్యామిలీ తిరుగుతుందంటే ఖచ్చితంగా కొంత ఎఫెక్ట్ ఉంటుంది కదా. తప్పకుండా ఆ సింపతి ఫ్యాక్టర్ 50% వర్కౌట్ చేసే అవకాశం ఉంటుందండి. అంటే ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది సార్? అంటే ఇంతకుముందు దీపక్ రెడ్డి గారికి ఆల్మోస్ట్ 25,000 పైన ఓట్లు రావడం జరిగింది. సో అక్కడ స్థానికంగా కిషన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు. సో ఒకవేళ గెలిచే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి మరి బీజేపీకి ఇక్కడ జూబ్లీస్లో? మీరు స్ట్రైట్ ఆన్సర్ చెప్పాలంటే అబ్సల్యూట్లీ నో. అంటే మీరు ఒకటి గమనించండి, లంకల దీపక్ రెడ్డి లాస్ట్ టైం ఆయన పోటీ చేసినప్పుడు 25,000+ ఓట్స్ వచ్చినాయి. వీళ్ళు అదే దీపక్ రెడ్డిని ఒక 1 month 2 months ముందే డిక్లేర్ చేసి సో జనాల లోపల క్యాండిడేట్గా వెళ్తే అది ఒక రకంగా ఉండేది. అదే క్యాండిడేట్ని వాళ్ళు మళ్ళీ డిసైడ్ చేయడానికి తీరా నామినేషన్ టైం వరకు వాళ్ళకు హైడ్రామా నడిపించేసి మళ్ళీ ఆ క్యాండిడేట్ డిక్లేర్ చేయడం వల్ల నష్టపోయింది. తర్వాత మీరు ఎలక్షన్ సరళిని గమనిస్తూ ఉంటే ప్రజల్లోపల కొంత ఆందోళన ఉన్నది. కొత్త సెక్షన్లో ఏమన్నంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైందా, ఎందుకని బీజేపీ అగ్రెసివ్గా క్యాంపెయిన్ చేయలేకపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుతాం. ఎందుకంటే ఇప్పుడు ప్రజల్లో చూస్తుంటే బీజేపీ తరఫున ఎక్కువ మంది పార్టిసిపేషన్లో పెద్ద లీడర్లు ఎక్కువ కనిపించట్లేరు అని చెప్పేసి ప్రతిపక్షాలు మాట్లాడుతారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి మాట్లాడుతాం. సో ఇది ఎంతవరకు కరెక్ట్, అంటే ఎంతవరకు పాసిబుల్ అయ్యే ఛాన్స్? ఇప్పుడు ఏముంటుందంటే మనము ఎందుకంటే వాస్తవంగా ఇది రెండు ఏ టీమ్ బి టీమ్ అనేటువంటిది మనం చెప్పలేము. ఎందుకంటే వీఆర్ నాట్ పార్ట్ అండ్ పార్టర్ ఆఫ్ దట్ పొలిటికల్ పార్టీ సిస్టమ్. చూస్తూ ఉంటే జనాల్లో ఉన్నటువంటి అనుమానాలని మనం మాట్లాడుతున్నాం. ఎందుకు అగ్రెసివ్గా క్యాంపెయిన్ చేయట్లేదు? ఒకవైపు నిన్న మీరు చూస్తే రోడ్ షోలో ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు అంటే ఒక ముస్లిం ఒక యూట్యూబర్ ఉంటారు, ఆయన పాత బస్తీ లోపల, ఆయన చాలా ఇంట్రెస్టింగ్ ఒక వీడియో పెట్టాడు. అజరుద్దీన్ ఓవైసీ గారు లాస్ట్ టైం 2023 అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు అజరుద్దీన్ గారు నిలబడితే ఒక ముస్లిం అభ్యర్థి మీద పోటీ పెట్టిన అభ్యర్థిని ఏంది అలా పెడుతున్నావు అని చెప్తే హే పార్టీ ప్రజాస్వామ్యం లోపల మనం పోటీ చేయాలని. మళ్ళీ ఇప్పుడు అందరు హిందూ అభ్యర్థులు ఉంటే మళ్ళీ ఎందుకు ఎంఐఎం అభ్యర్థిని పెట్టలేదు, అసలు ఈ రాజకీయం ఏందని చెప్పి క్వశ్చన్ చేశాడు ఆయన. సో అట్లా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తాను ముస్లింలను అప్పీల్ చేసే ప్రయత్నం చేయడము, ముస్లిం కాంగ్రెస్ లేకపోతే ముస్లిం లేరని చెప్పే ప్రయత్నం చెప్పడము, తర్వాత అదే దానికి కౌంటర్గా ఎంఐఎం వ్యతిరేకించే సెక్షన్ ఓల్డ్ సిటీ నుంచి రేవంత్ రెడ్డి అన్నీ మాట్లాడగానే ఒక పేరు ఒకటే హిందూ పేరున్నది, ముస్లింలను ఎంత అప్పీల్ చేయాలనో అంత ప్రయత్నం చేశాడు అనేది. అంటే ఇంత డైరెక్ట్ పాలిటిక్స్ చేస్తున్నా కూడా ఎందుకు బీజేపీ అగ్రెసివ్గా కౌంటర్ చేయలేకపోతున్నది? అలా కౌంటర్ చేస్తే యాంటీ ఇన్కంబెన్సీ ఓట్స్ ఏమైనా చీలుతాయి అనేటువంటి ఉద్దేశంతో చేయటటువంటి అనుమానాలు ఉన్నాయి. దానికి ఆన్సర్ చేయాల్సింది నేను మీరు కాదు, అది బీజేపీ పార్టీని ఆన్సర్ చేయాలి. అంటే ఫైనల్గా ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు ఈ ప్రచారంలో ఆల్మోస్ట్ 3 పార్టీలు అయితే పెద్ద ఎత్తున పాల్గొంటా ఉన్నారు. ఇంకో 4-3 డేస్లో ప్రచారం ఆగిపోతుంది. సో ప్రజల్లోకి వీళ్ళ పార్టీకి చేసిన సంక్షేమాలు కావచ్చు, వీళ్ళకి చేసిన అభివృద్ధి కావచ్చు కరెక్ట్ కన్వే చేస్తున్నారా? సో ఏ పార్టీకి ఏ ప్లస్ అవుతుంది, ఏ పార్టీకి ఏ మైనస్ అవుతుంది, దానికి సంబంధించి ఏం చెప్తారు?
అంటే నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు కాబట్టి మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ప్రజలకి ఈ రెండు పార్టీలు కరెక్ట్గా కన్వే చేస్తున్నాయి. ప్రతి ఏ ఎలక్షన్ అయినా కూడా ఒక లైన్ ఉంటుంది, అంటే ఒక నెరేటివ్ అంటారు. మొన్న జరిగిన ఎలక్షన్ ఏంది 2023లో కాంగ్రెస్ వారి లైన్ ఏముంది? వాళ్ళు అవినీతి, కుటుంబ పాలన, అవినీతి, అభివృద్ధి పేరుతో లక్షల కోట్లు దోచారు జనాలు, అదొక నెరేటివ్ లైన్, రైట్? ఇప్పుడు ఈ ఎలక్షన్ లోపల నాకు ఆ నెరేటివ్ కనబడట్లేదు. మీరు ఇందాక అన్నారు బీసీ వాదంతో నెరేటివ్ బిల్డప్ చేయొచ్చు. బీఆర్ఎస్ కూడా దూకుడుగా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఫెయిల్ అయింది కౌంటర్ చేయడంలో. అంటే తీసుకోవాల్సిన లైన్ తీసుకోవట్లేదు నాకు అనిపిస్తూ ఉన్నది. అంటే బీఆర్ఎస్ పార్టీ వాస్తవంగా వాళ్ళు అనుకుంటే ఈ గవర్నమెంట్ ఎప్పుడు పోతుందా, పడిపోతుందా, ఎప్పుడు కేసీఆర్ వస్తారా అనేటువంటిది వాస్తవమే అయితే వాళ్ళు అదే లైన్ని ప్రతి ప్రచార సభలో కానీ ప్రతి రోడ్ షోలో కానీ తీసుకొని వెళితే ఇది ఒక రిఫరెండం అన్నట్టుగా ఇది ఒక దాన్ని పోర్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా ఇంకా ఎడ్జ్ ఉండేది. కాంగ్రెస్ ఎలాగూ అధికారంలో ఉంది, ఇంకా ఎలక్షన్స్ ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది. ఇప్పుడు మీరు టీఆర్ఎస్ పార్టీకి ఓటేసినా కూడా ఒరిగేది ఏం లేదు. ఒక సీసీ రోడ్ కొత్తగా వచ్చేది లేదు, ఒక సంక్షేమ పథకం డెవలప్మెంట్ లేదు. కాబట్టి మీరు అధికార పార్టీకి వేస్తేనే మీకు అభివృద్ధి ఉంటుంది. తర్వాత అంతకుముందు వీళ్ళు అభివృద్ధి పేరుతో, హైదరాబాద్ అభివృద్ధి పేరుతో వారు చేసినటువంటి అవినీతి ఏదైతే వీళ్ళు చెప్తా ఉన్నారో వాటిని కూడా సరిగా పోర్ట్రేట్ చేయడం విఫలమైందనేది నా అభిప్రాయం. అంటే నెరేటివ్ బిల్డప్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల రెండు పార్టీలు ఫెయిల్ అయిపోయాయి. అది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఫైనల్గా ఏం చెప్తా అంటే ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి జూబ్లీహిల్స్? అంటే సర్వేలు చెప్తున్న దాని ప్రకారం అదే ఛాన్సెస్ ఉన్నాయా? మీ అనలైజ్ ఏమైనా ఉందా కొత్తగా? అంటే నా అనాలిసిస్ ప్రకారం అయితే ఎలక్షన్స్ టైట్ కాంటెస్టే. 6 to 8% తో టీఆర్ఎస్ లీడ్లో ఉంది. కానీ ఈ ఎలక్షన్ కాంగ్రెస్ గెలవడానికి అనుకూలించే ఒకే ఒక అంశము ముస్లిం ఓటర్స్ అండి. ఎంఐఎంతో కలిసి వీళ్ళు ఎంతవరకు ఈ 3-4 డేస్లో ఎంఐఎం శ్రేణులతో కలిసి వాళ్ళు అగ్రెసివ్ ప్రచారం చేస్తారు, డోర్ టు డోర్ ప్రచారం చేస్తారు, పోల్ అమెండ్మెంట్ చేస్తారు. అట్లీస్ట్ ఒక 10% అడిషనల్గా ముస్లిం ఓటర్స్ను వీళ్ళు పోలింగ్ బూత్ల వరకు వచ్చేటట్టుగా చేస్తే డెఫినెట్లీగా ఒక 3 to 4%తో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. అంటే వీ కెనాట్ రైట్ ఆఫ్. ఇది ఓన్లీ ఒక అనాలిసిస్ మాత్రమే. ఎలక్షన్లో ఏదైనా జరగవచ్చు. అధికార పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇది స్టిల్ ఐ వుడ్ సే కీన్ కాంటెస్ట్ అని అంటాను. అంటే అవును, ఇందాక అడుగుదాం అనుకుని మర్చిపోయాను. అంటే ఈ డబ్బు ప్రభావం ఏమైనా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో లీడే చూపించే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ప్రతి ఎలక్షన్ ఉంటుంది, అంటే బట్ ఒక 2 to 3% వరకే ఉంటుంది. జనాలు ఎంత స్మార్ట్ అయిపోయినారంటే డబ్బులు తీసుకుంటారు, ఎవరు కోటేలో వాళ్ళకే ఓటేస్తాం. మీరు ఒకటి గమనించాలా, ఎవ్రీ ఎలక్షన్లో స్వింగ్ ఓటర్స్ అని ఉంటారు. అది 9% మొదలు పెడితే 13, 14, 15% వరకు ఉంటారు. ఆ స్వింగ్ ఓటర్స్ ఎవరు అంటే మనం ఒక లేమ్యాన్ భాషలో, అంటే సగటు వ్యక్తి భాషలో చెప్పాలంటే వాడికి ప్రభుత్వం బాగా పనిచేస్తుందా లేదా అవసరం లేదు, ప్రతిపక్ష పార్టీ గతంలో ఏం చేస్తుందో అవసరం లేదు. వాడు ఒకటే ఒక అనాలిసిస్ రీసెర్చ్ చేస్తారు. మీ మీడియా వాళ్ళు మీద ఒక రీసెర్చ్ ఉంటుంది. ఆ స్వింగ్ ఓటర్కి ఏముంటుంది అంటే ఎవడు గెలుస్తాడు, కాంగ్రెస్ గెలుస్తుందా, టీఆర్ఎస్ గెలుస్తుందా, బీజేపీ గెలుస్తుందా, వీడు లాస్ట్ ఒక 1 day ముందు మేకప్ చేసుకొని మైండ్ని ఎవడు గెలిస్తే వాడికి ఓటేసి సంతోషపడతాడు. వాళ్ళే స్వింగ్ ఓటర్. ఈ ప్రచార సరళి లోపల, ఈ ఎలక్షనీరింగ్ లోపల అన్ని పార్టీలు చేసేటువంటి హడావుడి, సోషల్ మీడియా, ఈ క్యాంపెయినింగ్ అంతా కూడా ఏంది అంటే ఈ స్వింగ్ ఓటర్స్ని ప్రభావితం చేయడమే. ఎవరు ఈ స్వింగ్ ఓటర్స్ని ఎక్కువగా ప్రభావితం చేస్తారో వాళ్ళే గెలుస్తారు.